హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి నిలవ పచ్చడితోటి మీ ముందుకు వచ్చేసాను. చూడడానికి మంచి ఎమ్మీగా ఉంది కదా, కలర్ఫుల్గా. ఏం పచ్చడి అనుకుంటున్నారా? అదేనండి, దబ్బకాయతోటి నిలవ పచ్చడి అనమాట. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అస్సలు పాడవదు. అది కూడా పెరుగన్నంలో నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి ఈ పచ్చడి. మామూలుగా అన్నంలో కలుపుకున్నా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా ఇంకా అసలు చెప్పనక్కర్లేదండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే. ఎలా తయారు చేయాలో మరి చూసేద్దాం రండి మన వీడియోలోకి వెళ్ళి. దబ్బకాయలు అయితే ఒక 2 దబ్బకాయలతోటి నేను ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంచుమించుగా ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట అండి. ముక్కలు కోసేసి ఊరబెట్టుకోవాలి. ఇవైతే నేను మాకైతే ఇక్కడ దొరకవు. రాజమండ్రి వచ్చినప్పుడు నేను అక్కడ దబ్బకాయలు తీసుకుని ఒక రెండు కాయలు అయితే ఇలా శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఉప్పులో ఊరేసేసాను అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట దబ్బకాయ పచ్చడి. మీలో కూడా చాలామందికి ఇష్టమయ్యే ఉంటుంది. అన్ని పచ్చళ్ళ కంటే బెస్ట్ టేస్ట్ అనేది మాత్రం దబ్బకాయ పచ్చడిలో ఉంటుందండి. ఎవ్వరూ పేరు పెట్టలేరు ఈ పచ్చడికి. ఇలా శుభ్రంగా కట్ చేసేసి ఇందులో గింజలన్నీ తీసేయాలి. పెరుగన్నంలోకి మంచి కాంబినేషన్ కదండి. పెరుగన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట. ఇలా ముక్కలు కట్ చేసేసి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసాను. కల్లుప్పున్నా వేసుకోండి. సాల్ట్ వేసేసి ఇలా మొత్తం అంతా కలిపేయాలి. ఉప్పు అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. ఇంకా పడుతుంది అనమాట. తర్వాత మనకు కావాలంటే కారం కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇందులోకి ఇంచుమించుగా ఒక 50 గ్రాముల ఉప్పు అయితే వేసేసాను. ఇలా కలిపేసి ఒక డబ్బాలో వేసేసి మూత పెట్టేసాను అనమాట. ఇది ఇలా కలిపి రెడీ చేసి ఇంచుమించుగా ఒక 2 నెలలు అవుతుందండి. అస్సలు ఏం పాడవలేదనమాట. బాగా ఊరిపోయి ఉన్నాయి ముక్కలు. అలా కాకుండా మీకు అప్పటికప్పుడు చేసుకోవాలని వింటే మాత్రం ఒక 20 రోజులైనా సరే దీన్ని ఇలా పక్కన పెట్టేయాలి. తర్వాత అప్పుడు ఓపెన్ చేసి మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. అంటే అలా చేస్తే అప్పుడు కొంచెం చేదు ఉండదు అనమాట అండి. చేదు అనేది పోయి పచ్చడి బాగుంటుంది. నేనైతే అలా తయారు చేసింది నేను ఇక్కడికి తెచ్చేసుకున్నాను. ఛత్తీస్గఢ్ ఇలా ప్యాక్ చేసి తెచ్చుకున్నాను అనమాట. అక్కడ కలపడం కుదరలేదు. ఇక్కడైతే ఇప్పుడు కలిపాను అనమాట. పచ్చడి చాలా బాగుంటుందండి. ఇగో చూడండి, ఇలా నేను ప్యాక్ చేసేసుకున్నాను. జర్నీలకు బాగుంటుంది అనమాట. ఇలా ప్యాక్ చేసి తెచ్చుకుంటే బయటికి ఏమి రాదు. చట్నీ చేసేసుకున్నా సరే నూనె అనేది అసలు బయటికి రాదనమాట. నేను ఎక్కువ ఇలాగే చేసి తెచ్చుకుంటూ ఉంటాను. దూరంగా ఉన్న పిల్లలకి ఇలా ప్యాక్ చేసి ఇచ్చేస్తే హ్యాపీగా పట్టుకెళ్ళిపోతారు. జర్నీలో కొంచెం బట్టలు అది అంటుకోకుండా ఉంటాయన్నమాట. డబ్బాల్లో అది పెట్టకుండా ఇలా ప్యాక్ చేసేసుకోవాలి. ఇలా ఒక 2 కాయల ముక్కలకి ఇంకో ఈ మాత్రం అయితే పచ్చడి ఇంత అయిందండి. బాగా మెత్తగా బాగా ఊరిపోయాయి. చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని బాగా ఊరిపోయి మెత్తగా అయిపోయాయి. అస్సలు చేదు లేదనమాట అండి. చాలా స్మూత్గా అయిపోయేసేసారు ముక్క అన్నది. ఒక 20 రోజుల తర్వాత పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి నేను కారం కలిపేస్తున్నాను. ఒక 150 గ్రాముల వరకు కారం వేసాను. పచ్చడి కారమేనండి, 3 మ్యాంగోస్ కారం. పచ్చడికి అయితే ఇదే వేసుకోవాలి. పచ్చడి కారం అయితే ఇదే బాగుంటుంది. కొంచెం లేట్ అయినా సరే నేను 3 మ్యాంగోస్ కారం కానీ, ఆనంద కారం కానీ ఇవే కలుపుతాను. అవి అయితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎప్పుడు కూడా పాడవకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కలర్ కూడా భలే ఉంటుందండి ఎర్రగా. ఇలా అయితే ఇంచుమించుగా ఒక 150 గ్రాముల వరకు కారం వేసేసి కలిపేసాను. ఇప్పుడు మిగిలిన వేస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు డ్రై రోస్ట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా రోస్ట్ అయిపోయాయి. కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయిలో ఇంచుమించుగా ఒక 150 గ్రాముల వరకు ఆయిల్ వేస్తున్నాను. వేరుశనగ నూనె అండి. వేసేసి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేయించాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇలా వేయించుకోవాలి. ఇంకెక్కువ ఏం వేయకూడదండి. దబ్బకాయ పచ్చడికి పెద్దగా ఎక్కువ ఏం బాగోవు, ఏం వేయకూడదు. అందుకనే ఇంగు పోపు ఉంటే సరిపోతుంది అనమాట. ఒక ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, ముద్ద ఉంటుంది కదా, అది పౌడర్ చేసి కూడా వస్తుంది. ఆ పౌడర్ వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ అనమాట అండి. ఇది ఉంటే చాలండి, పచ్చడి సూపర్ టేస్ట్ వస్తుంది. అవి కొంచెం చల్లారుతూ ఉంటుంది. ఇలాగ మెంతులు, ఆవాలు పొడి వేసేసి కలిపేస్తున్నాను. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా చూస్తుంటే పచ్చడి అయితే. ఇంగువనైతే కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే కలిపేస్తున్నాను. ఎందుకంటే ఇందులో చెమ్మ అనేది ఏదైనా ఉంటే పోతుందనమాట. అందుకని ఇలా కలుపుతున్నాను. ఏమీ ఉండదండి, వేడి ఎక్కువగా ఉన్న నూనె కలిపితే కొంచెం కలర్ మారుతుందని చెప్పి కొంచెం చల్లారేక కలుపుతూ ఉంటారు. చూసారు కదా, నూనె అయితే కొంచెం ఊరేక పైకి వస్తుందండి. కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే వేసాను. 200 గ్రాములు అయితే మొత్తం మునిగిపోతుంది అనమాట. పచ్చడి సరిపోతుంది. రెడీ అయిపోయిందండి దబ్బకాయ పచ్చడి.
ఎంతమంది మీరు దెబ్బకాయ పచ్చడి అంటే ఫేవరెట్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఇలా పక్కన పెట్టేశాను. ఒకరోజు ఉంటే ఆ మొన్నాడైతే సూపర్ ఉంటుంది. వెంటనే తిన్నా బాగానే ఉంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఊరిపోయింది కదా, చేదు ఏమీ లేదు. ఈ పచ్చడి మీకు ఎప్పుడెప్పుడు షేర్ చేస్తానా అని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికైతే కుదిరిందనమాట. టేస్టీగా దెబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా తయారు చేసి చూసుకోండి, చాలా బాగుంటుంది. నిమ్మకాయ కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు, ఎండలో పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.